ఒక పేషెంట్ మన దగ్గర పిట్లం నుంచి వచ్చిర్రు. పిట్లం నుంచి వచ్చి మనతోటి అంటున్నారు. నేను ఇట్లా కాళ్ళు నా చెప్పులో ఏస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది. దాంట్లో సక్కగా కూసోట్లేదు. మళ్ళా గాయంలాగా అయిపోయింది కాళ్ళ మీద. అది తగ్గట్లేదు. ఎన్నో మందులు వాడుతున్నా దీనికోసం. అయినా సెట్ అయితలేదు. షుగర్ మందు నడుస్తుంది. బీపీ మందు నడుస్తుంది. షుగర్‌కి మళ్ళా ఇన్సులిన్ నడుస్తుంది. నరాలకు మందులు నడుస్తున్నాయి. ఇన్ని అయినంక గూడా నాకు సెట్ అయితలేదు. మళ్ళా ఇంకోటి ఏందంటే కాళ్ళ కింద టోల్ మీద అది అల్సర్ లాగా అయిపోయింది. డయాబెటిక్ ఫుట్ అయిపోయింది. డయాబెటిక్ ఫుట్ అంటే అక్కడ నెక్రోసిస్ అవ్వచ్చు, అల్సరేషన్ అవ్వచ్చు, ఆడ గ్యాంగ్రీన్ అవ్వచ్చు. అది కోసి తీసేయాలి అనేసి గూడా సిట్యుయేషన్ రావచ్చు. అయితే ఏందంటే ఇటువంటి సిట్యుయేషన్ రాకుండా హోమియోపతి మందులు పనిచేస్తాయి. ఇప్పుడు మీకు దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పేషెంట్‌కి అట్లా అయింది. ఫీమేల్ పేషెంట్ ఫీమేల్ పేషెంట్ ఉండి 56 సంవత్సరాలు వయసు. మళ్ళా దాని తర్వాత షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. నరాలు గూడా ఎఫెక్ట్ అయితున్నాయి. షుగర్ ఏమో అడ్వాన్స్‌లో ఉంది. ఇన్సులిన్ గూడా నడుస్తుంది, ఇంజెక్షన్‌లు. మళ్ళా దాని తర్వాత వచ్చేసి గోళీలు గూడా యేసుకుంటున్నారు. రోజుకి 14 గోళీలు ఒక్క పూట యేస్తున్నారు. ఇంత ఉంది పరేషాని. ఏముందన్నా మీకు ప్రాబ్లమ్ ఏముంది అనేసి అడిగినాం. ఏముంది బిడ్డ ప్రాబ్లమ్? ఏం ప్రాబ్లమ్ లేదు. అన్నీ మంచిగానే నడుస్తున్నాయి అన్నారు. ఏదో టెన్షన్ లేకుండా పరిస్థితి ఇట్లా గాదు అనేసి చెప్పినాం. ఇప్పుడు కొందరు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు అంత ఓపెన్ గారు పేషెంట్లు. అయితే లేదు బాబు ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు మందులు ఇచ్చేసేయి మేము వెళ్ళిపోతాం అనేసి అన్నారు. జర రిలక్టెంట్ ఉండే. అయితే మనం గూడా ఎక్కువ అడగం. ఇచ్చేసినాం మందులు. ఇచ్చేసి నెక్స్ట్ టైమ్ రమ్మని చెప్పినాం. నెక్స్ట్ టైమ్ వచ్చిండ్రు. బిడ్డ జర తక్కువుంది. కానీ నువ్వు ఏమన్నావు బాగా తగ్గుతది. జర తక్కువుందంటే మనం అడిగినాం. చూడండమ్మా హోమియోపతి ఎట్లుంటది? మీకు ఉన్న సమస్య కూడా మీరు మొత్తం చెప్పాలి. అంటే చెప్పినాం గదా అంటారు కొందరు. కానీ ఏదైతే సమస్య మైండ్‌లో ఉంటది అది కూడా చెప్పాలి. అది చెప్తే మనకు రూబ్రిక్ అంటే సింప్టమ్ కరెక్ట్‌గా దొరుకుతది. రూబ్రిక్ అంటారు దాన్ని. అది వెతికేసి మనం చూసి దానికి సెట్ అయ్యేలాగా మందు ఇస్తాం. అయితే మనం అడిగినాం. ఏముంది పరేషాని? ఇప్పుడు ఈళ్ళు పిట్లంలో ఉంటారు. వాళ్ళ ఆయన రోజు ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోవాలి. మళ్ళా తిరిగి రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా ట్రావెలింగ్ ఎక్కువ ఉంది. దాంట్లో ఏమైంది అంటే వాళ్ళ ఆయనకు ఒక్కసారి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆయనకు చక్కరొచ్చి రోడ్ మీద పడిపోయిండు ఆయన. ఎట్లా? బండి మీద పోతుండు. చక్కరొచ్చి పడిపోయిండు. ఇప్పుడు అది అయింది. దేవుని దయతోటి తలకి ఏం కాలేదు. చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. కానీ ఎందుకు పడిపోయిండు అనేసి అర్థం కాలేదు. కొందరు ఫిట్స్ అన్నారు. కొందరేమో డీహైడ్రేషన్ అన్నారు. కొందరేమో ఏదో దేనివల్ల అయిందో తెలవదు. ఇప్పుడు అవ్వట్లేదు కదా! వదిలేసి. కానీ ఏంది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా అట్లా కాలేదు. మా ఆయన రోజు నేను చెప్తా, ఇంకా నువ్వు స్కూటర్ తీసుకొని పోకు. బండి తీసుకొని పోకు. ఎందుకంటే అది ఎందుకయిందో ఇప్పటి వరకు తెలవదు. కానీ ఆయన నాతో గొడవ పడి అట్లనే బండి మీద ట్రావెలింగ్ చేస్తుండు. ఇదే ఆలోచన ఆయన మార్నింగ్ పోయినప్పటికెళ్ళి నాకు నైట్ వరకు ఉంటది వచ్చినప్పుడు వరకు అనేసి అన్నారు. అయితే ఇట్లా ఒక్కటే ఆలోచన, ఒక్కటే విషయం గురించి ఇంత టెన్షన్ పడుతున్నారంటే అది ఆందోళనకి కూడా లీడ్ చేస్తది. ఇప్పుడు మొత్తం రోజు ఇదే ఆలోచించి ఆందోళనతోటి హార్ట్ రేట్ పెరుగుతది. హార్ట్ రేట్ పెరిగితే లాంగ్ టర్మ్‌లో వెయిట్ పెరుగుతది. వెయిట్ ఎందుకు పెరుగుతది? ఎందుకంటే తిండి ఎక్కువైపోతది టెన్షన్‌కి. మళ్ళా దాని తర్వాత బీపీ వస్తది, షుగర్ వస్తది, ఇంకా తిండి కంట్రోల్ ఉండదు. అట్లనే పెరిగి ఇప్పుడు డయాబెటిక్ ఫిట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీనికి సమాధానం ఏంది అనేసి మనకు అడిగిర్రు. మనం ఒక్కటే చెప్పినాం. మీరు ఇంత టెన్షన్ పడిర్రు. ఇప్పటి వరకు మీ ఆయన వెళ్ళిపోయిండా? పోలేదు గదా! బతికే ఉన్నాడు గదా! మళ్ళా ఇంకెందుకు? పోయినప్పుడు ఏడవండి. ఇంత టెన్షన్ పడితే ఏమైతది? మీకు ఏమైనా దుఃఖం వస్తే గూడా మీకు అది అర్థం గాదు.
మనిషిది ఆందోళన ఎట్లుంటదంటే, ఆందోళన వల్ల ఫిజికల్ రోగాలు గూడా వస్తాయి. అండ్ దాంతో పాటు ఎమోషనల్ రోగాలు గూడా వస్తాయి. ఆందోళన ఇట్‌సెల్ఫ్ కూడా ఒక రోగమే. అయితే మనం మందులు ఇచ్చినాము. మందులు ఇస్తే ఫస్ట్ 2 మంత్స్‌లో ఏదైతే డయాబెటిక్ ఫుట్ ఉండే గదా! అది హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. 4 నెలల్లో మొత్తం హీల్ అయిపోయింది. మళ్ళా దాని తర్వాత ఆందోళన గూడా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఆయనకంటున్నారు, "పో నీ ఇష్టం ఏడికన్నా పో స్కూటర్‌కి. జాబ్‌కి పోతావు పో, హైదరాబాద్‌కి పోతావు పో, అమెరికాకి పోతావు పో." అంతా బిందాస్ అయిపోయిర్రు. ఎందుకు? ఆందోళన కూడా తగ్గింది. మళ్ళా ఇంకోటి, ఈ పేషెంట్‌లో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ చెప్తా మీకు. హోమియోపతిలో కళలు గూడా చూసి మనం మాట్లాడతాం. ఈ పేషెంట్‌కి ఏం కల వస్తుండే తెలుసా మీకు? డైలీ పేషెంట్ కలల్లో వచ్చింది ఒక రోజు తర్వాత జరుగుతది. ఇట్లా విన్నారా మీరెప్పుడన్నా? ఇవాళ కల వచ్చిందనుకోండి, రేపు ఫలానా కిరాణా షాప్‌కి నేను పోయి ఇది కొంటా. అంటే ఇంకా ఫిక్స్ గూడా లేదు ఆడికి పోతారనేసి. ఎవరో ఆ కిరాణా షాప్‌కి తీసుకొని ఎళ్ళిపోతారు ఈ పేషెంట్‌కి. ఈ పేషెంట్‌కి పోవాలనేసి గూడా ఉండదు. కానీ అడిగి తీసుకొని ఎళ్ళిపోతారు. ఇంకా ఒక్కొక్కసారి ఎట్లా అయింది అంటే కల వచ్చింది. ఈ ఫలానా మనిషి చచ్చిపోయిండనేసి. నెక్స్ట్ డే లేదా కొన్ని రోజులకి ఆ మనిషి చచ్చిపోయినట్టు ఈ పేషెంట్‌కి న్యూస్ వచ్చింది. అంటే క్లేర్వాయింట్ ఫ్యూచర్‌లో ఏమైతుంది అది కలల్లో వస్తుంది. ఇట్లా పేషెంట్ సింప్టమ్ చెప్పిర్రు. అయితే దాన్ని బట్టి గూడా మన మందు చేంజ్ అయితది. అండ్ దీంతోటి పేషెంట్‌కి డయాబెటిక్ ఫుట్ తగ్గింది. ఇట్లా ఎట్లా ఉంటుండే అంటే చెప్పు వేసుకుంటే కాళ్ళు ఇటు జారిపోతుంది, ఇటు జారిపోతున్నాయి. అరికాల్లో మొత్తం స్పర్శ లేదు. తొడ నొప్పి ఉంటుంది మొత్తం. మెడ నరాలు లాగుతున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, చేతుల్లో తిమ్మిర్లు గూడా ఉన్నాయి. ఎంత బాధగా ఏడ్చిర్రు మన దగ్గర వచ్చినప్పుడంటే, "నేను చచ్చిపోవాలి సార్. నాకు లేని టెన్షన్ లేదు. నేను చచ్చిపోవాలి. నాకు ఈ బతికే వద్దు" అనేసి అన్నారు. ఆ పేషెంట్‌కి మన దగ్గర డయాబెటిక్ ఫుట్ తగ్గింది. నరాల బలహీనత తగ్గింది. మళ్ళా దాని తర్వాత పేషెంట్‌కి షుగర్ వ్యాధి గూడా తగ్గింది. షుగర్ వ్యాధి తగ్గడానికి 3 ఏండ్లు పడ్డది. కానీ నరాల నొప్పి 6 నెలల్లో తగ్గిపోయింది. డయాబెటిక్ ఫుట్ 4 నెలలో, 8 నెలల్లో తగ్గిపోయింది. ఇంత మిరాక్యులస్ ఉంటది హోమియోపతి. అంటే కోసి పడేసేయాలి అన్న ఆర్గన్ ఉంటది గదా! లేదంటే ఫుట్ ఉంటది గదా! అది గూడా బచాయిస్తది హోమియోపతి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి. యాంథ్రాక్సినమ్ అనేసి హోమియోపతిలో ఒక మందుంటది. అందరికేమనిపిస్తది? అరే! చీమ్ పట్టేసింది కోసేయండి. ఈ పార్ట్ కంపల్సరీ తీసేయాలి. గ్యాంగ్రీన్ వస్తే ఇది తీసేయాలి అనేసి అంటారు గదా! ఇవాళే ఒక పేషెంట్ అడిగిపోయారు మనకు. మీరు వాళ్ళ అన్నారు, "నేను అమెరికాలో ఉంటా." అమెరికాలో ఉండే డాక్టర్లే చెప్తున్నారు, "ఇది తగ్గదు." మీరు ఎట్లా చెప్తున్నారు? అయితే మనం ఒకటే పాయింట్ చెప్పినాం. సర్జికల్ కేస్ ఉండే. ఇది తగ్గుతది, తగ్గట్లేదని మనం చెప్పట్లేదు. మనం దేవుళ్ళం గాదు. మనం డాక్టర్లం. మనం ఏం జేస్తాం? ఇల్‌నెస్‌కి ట్రీట్మెంట్ జేస్తాం. మనం భవిష్యవాణిలు జేయం. తగ్గిపోతది, తగ్గిపోదు అనేసి. మన పని మందు ఇవ్వడం వరకే. మొత్తం దేవుని చేతుల. ఇట్లా ఎంతో మందికి తగ్గుతది. అండ్ యాంథ్రాక్సినమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. మీరు చాట్ జీపీటీ వాడినా, జెమినై వాడినా, పర్ప్లెక్సిటీ వాడినా జస్ట్ అడిగి చూడండి. హోమియోపతి మందు యాంథ్రాక్సినమ్ ఎట్లా సర్జరీ ఉన్న కేసులు అవాయిడ్ చేస్తది. ఇంతే గూగుల్ చేయండి. మీకు మీ సమాధానం దొరుకుతది. సర్జికల్ కేసెస్‌కి కూడా మీరు హోమియోపతి వాడడం అనేసి ఆలోచిస్తారు. కానీ అందరూ ఏ సర్జరీ ఉన్న యాంథ్రాక్సినమ్ పనిచేయదు. అట్లా కూడా ఉండదు మళ్ళా. ఈ డాక్టర్ దగ్గర పోతే మీ ప్రకృతిని బట్టి ఇస్తారు. కానీ చీమ్ పట్టేసింది అనుకోండి. ఇట్లా పెద్ద కొవ్వు గడ్డలయి చీమ్ పట్టేసి ఇట్లా అయితది గదా! ఏం చేయండి అంటే యాంథ్రాక్సినమ్ ఇట్లా చిన్న చిన్న గడ్డలైతాయి కొందరికి చీమ్ పట్టేస్తది. మీకు కూడా తెలుసు కదా సార్. అట్లా ఏం చేయండి అంటే ఈ యాంథ్రాక్సినమ్ 3 పూట 3 రోజు తీసుకోండి. చీమ్ మొత్తం వచ్చేస్తది బయటికి.